భీముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యులు అందరినీ ఎవరైతే గొప్పగా అనుకోని గొప్ప వీరుడు, శూరుడు అనుకొని ఉన్నాడో అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? విరాట్ మహారాజు దగ్గరికి వెళ్ళాడు యుద్ధానికి. వీరుడు అయినటువంటి తిరిగివాడు అయినటువంటి ఉత్తర కుమారుణ్ణి రథసారథిగా చేసుకొని వచ్చి అర్జునుడు వీళ్ళందరినీ కూడా పడగొట్టి వాళ్ళ తలపాగలకు ఉన్నటువంటి గొప్పను పట్టుకొని పోయాడయ్యా. అలాంటి గొప్పనైనటువంటి వీరుడైన అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో సాక్షాత్ పరమాత్మ అయినటువంటి కృష్ణున్నే సారథిగా పెట్టుకొని వచ్చి యుద్ధం చేస్తే ఇక ఆయన ఎంత గొప్పగా యుద్ధం చేస్తాడో వీళ్ళంతా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోకుండా దుర్యోధనుడు యుద్ధం కోరుకున్నాడు, తొలి సంగ్రామం కోరుకున్నాడు అని 3 డబ్బులు ఇంకేమంటారు ఆయన అంటే అంత గొప్పగా ఉన్నట్టు తిరిగి వాడే సారథి తెచ్చుకొని అంత గొప్పగా యుద్ధం చేసినటువంటి వాడు సాక్షాత్ కృష్ణుడి వాడు పక్షాన ఉంటే ఇక ఎంత భీకరమైన యుద్ధం చేయగలుగుతాడు అర్జునుడు. తెలిసినప్పటికీ ఆయన యుద్ధాన్ని కోరుకున్నాడు. బాహుశో పురుషామూఢో దుర్యోధన దశానన గోగ్రహం వనభంగ దృష్ట్వా యుద్ధం పునః పునః అంటే ఈ శ్లోకంలో మొత్తం శ్లోకం ఇది. బాహుశో పురుషామూఢో ఈ లోకంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారు. ఎవరు? దుర్యోధన దశానన. ఒకడు దుర్యోధనుడు, ఇంకొకడు దశానన రావణాసురుడు. ఎందుకు? గోగ్రహం వనభంగ ఆ గోగ్రహణంతో అంత వాళ్ళందరూ పడిపోయినప్పటికీ యుద్ధం కోరుకున్నాడు కాబట్టి దుర్యోధనుడు ఒక మూర్ఖుడు అయిపోయాడు. దృష్ట్వా యుద్ధంలో మళ్ళీ కూడా యుద్ధం కోరుకున్నారు అందరూ కూడా. వనభంగ ఒక్క ఆంజనేయ స్వామి వెళ్ళి రంగలో దానం చేసి రంగా ఉన్నటువంటి అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఆ రామరాజు కుమారుణ్ణి చంపి నానా వివసం చేసి వచ్చాడు ఆంజనేయ స్వామి. మరి అలాంటిది కొన్ని లక్షల మంది వానరులను తీసుకొని వెళ్ళి రామచంద్రుడు ఆ రావణాసురుడితో యుద్ధం చేసి ఏ విధంగా భీకరంగా ఉంటుందో ఆలోచించుకోకుండా రావణాసురుడు కూడా రాముడితో యుద్ధం కోరుతున్నాడు కదా. ఒక కోటి వచ్చి ఒక వానరుడు వస్తే ఇంకా ఈ విధంగా ఉంది ఆంజనేయ స్వామి వస్తే ఇంతమంది వానరులు వస్తే కలిసి ఎట్లా ఉంటుంది అనుకుంటూ యుద్ధం కోరుతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా మూర్ఖులయ్యా అని చేసి తెలియజేశారని అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భాగ్యం ఏంటంటే వినడం అనేది. అందుకోసం అమ్మవారు కేళీరో జాగ్రత్తగా వినాలి. దేవ మనం కూడా వింటుంటాం. వేదం చెప్పి ఏం చెప్పింది? సత్యం వద ధర్మం చెర అని చెప్పి చెప్పింది. సత్యాన్ని కలవలను, ధర్మాన్ని ఆచరించవలను. మనం కూడా పాటిస్తుంది. సత్యం వద అవసరం వచ్చి దాన్ని బట్టి మనం అవసరాన్ని బట్టి బాధ జటాలు పెట్టేస్తున్నాం అంటే సత్యాన్ని అవసరం వస్తే సత్యం మాట్లాడుతున్నాం, అవసరం వస్తే అసత్యం కూడా మాట్లాడతారు. అది చేస్తున్నాం. ధర్మం చెర అంటే మనకు అవసరమైన ధర్మాన్ని ఎట్లా అవసరమైతే అట్లా మనం మార్చేసుకుంటున్నాం. కానీ అమ్మవారు అలా చెప్పలేదు. ఏ విధమైన నియమాలను పాటించాలో ఈ నియమాలను మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ నియమాలను పాటించాలి. కేళీరో అంటే అమ్మవారు చెప్తున్నారట. మనకు నవవిధ భక్తుల్లో కూడా మొట్టమొదటిది శ్రవణం, కీర్తనం. శ్రవణంతో ప్రారంభమవుతుంది. ప్రహ్లాదుడు చేశాడు. నవవిధ భక్తుల్లో మొట్టమొదట కావాల్సింది శ్రవణం. ఎంత గొప్పగా మనం వినగలిగేటువంటి శక్తి ఉంటే, ఎంత గొప్పగా మనం వినగలిగితే అంత గొప్ప పురుషార్థం మనకు లభిస్తుంది, అంత గొప్పవాడు మనం అవుతాము. అందుకోసమే మనకు వేదమైన శాస్త్రమైన భక్తుల యొక్క భాగవతోత్తముల చరిత్ర తెలుసుకున్నా కూడా ముందుగా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే వినడం నేర్చుకోవాలి. ఎంత చక్కగా వినగలిగితే అంత గొప్పగా మనం మాట్లాడగలుగుతాము. ఏ విషయం గురించైనా అవగాహన మనకు కలుగుతుంది. అలా కలగాలి అంటే ముందు మనం దాని గురించి వినడం నేర్చుకోవాలి. ఆ వైపు నామాన్ని కీర్తన చేస్తుంటాం. రెండవ విధమైనటువంటి భక్తి శ్రవణం, కీర్తనం, హరినామస్మరణ చేస్తూ ఉంటే పాదయే ఉదరేకాక్షం అని చెప్పేసి అంటాం. ఆ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే ఎంతసేపు పని చేశామో
ఎంత దూరం నడిచామో మనకు తెలియకుండా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం తిరుమల కొండలు ఎక్కే సమయం లోపల అబ్బాయి ధ్యాన కొండలు ఎక్కాలా అని చెప్పేసి ఆరంభంలో మనకు అనిపిస్తుంది. ఈ పెద్ద పాదం చిన్న పాదం పెద్ద అలిపి నుంచి వెళ్తే 27 కిలోమీటర్లు నడవాలి, అమ్మాయి ఇన్ని గొట్టలు ఎక్కాలా అనిపిస్తుంది. వెనక శ్రీవారి పెట్టాలి, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ ఎక్కడ అనిపిస్తూ ఉంటుంది. మనం హరినామ ఆ స్వామి తొలగించేస్తాడు. మనం లేదా మార్గ మధ్యంలో ఉన్నాం, ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే మనం ఎంత శ్రమ పడుతున్నామో తెలియదు. అందుకోసమే ఈ పాశ్రంలో అమ్మవారు కూడా కీర్తన కలియుగంలో చాలా సులభమైనటువంటి మార్గం కీర్తనం. శ్రవణం కీర్తన ముందుగా వినడం నేర్చుకోవాలి, లేదా కీర్తించడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి. ఆ స్వామి వారి హరినామ స్మరణ చేస్తూ ఉండాలి, కీర్తన చేస్తూ ఉండాలి. అందుకోసమే కలియుగంలో అమ్మవారు మనం అవతరించారు కాబట్టి నామం నంబావైకో చెయ్యం చేలేరో మనం చేయవలసినటువంటి పని ఏముంది అంటే కేవలం ఆ యొక్క హరినామ సంకీర్తన మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఈ వ్రతంలో నియమం ఎప్పుడు కూడా మనం హరినామ సంకీర్తన మరవకుండా చేస్తూ ఉండాలి. ఇది చెప్తున్నాను కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినండి, వినడం నేర్చుకోండి అని చెప్పేసి అమ్మవారు చెప్తున్నారు. వినడం అంటే మామూలుగా వినడం కాదు, చాలా గట్టిగానే అమ్మవారు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ విధంగా నియమాలు పాటించాలి. ఏదో కఠినమైన నియమాలు కాదు. హరినామ సంకీర్తన చేయమని కాబట్టి చెప్పింది. ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా చేయండి, హరినామ సంకీర్తన చేయండి అని చెప్పి చెప్పేస్తున్నారు. చాలా సులభమైన మార్గం కదా మనకు, అదే అమ్మవారు తెలియజేస్తున్నారు. మరి ఎవరిని కీర్తించాలి అంటే అది కూడా చెప్తున్నారు. ఎవరిని కీర్తించాలి అంటే ఆ పాలకడలిలో పరిశీలించి ఉన్నటువంటి ఆ వ్యూహవాసుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ వాసుదేవుణ్ణి మనం కీర్తించాలి. కీర్తించడము అంటే ఆ పరమాత్మక తిరుముఖ మండలాన్నో లేదా చేతులను లేదా విశాల నక్షస్థలాన్నో లేదా ఆయా బాహువులను కీర్తించడం కాదు. దేని కీర్తించాలట? పాదపద్మముల శ్రీచరణాలను మనం కీర్తించాలి. మనకు ఆశ్రితులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మక శ్రీచరణాలను పట్టుకోవడమే. ఎవరినైనా మనం కదలకుండా ఉంచాలి అంటే ఏం చేయాలి? ఆయన కాళ్ళను పట్టేస్తున్నాం అనుకోండి, ఆయన ఎటు కదులుతాడుగా, ఎటు కూడా కదలలేడు. మనకు భయమంత్ర ప్రకరణం చెప్పింది ఇదే. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. నిన్నటి రోజు తిరుమంత్రాన్ని చెప్పారు అమ్మవారు, నారాయణే నమస్తే అని. ఈరోజు భయమంత్ర ప్రకరణాన్ని తెలియజేస్తుంది అమ్మవారు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. ఆ నారాయణ యొక్క పాలకడలో శయనించి ఉన్నటువంటి ఆ శేషశాయి యొక్క పాదాలను మనం కీర్తించాలి. ఆ పాదాలను మనము పాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరం అందుకోసమే కొన్ని నియమాలను తిరుమంత్రాన్ని మనము ప్రసారం తీసుకుంటే మనం జపం చేయలేం. కానీ ఈ యొక్క భయమంత్రం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మన పెదవుల పైన భయ అనుసంధానం జరుగుతూ ఉండాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటూ మనము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోగలిగేటువంటి సులభమైనటువంటి మంత్రం ఇది. భయమంత్రం మనకు అందరికీ అందించారు పెద్దలు, ఆచార్యులందరూ కూడా. వారు అనుభవించి మనకి ఇచ్చినటువంటి మంత్రం అది. అమ్మవారు ఈనాటి భాషలో అదే తెలియజేస్తున్నారు. ఆ పాలకడలో పడుకొని ఉన్నాడు స్వామి. ఎలా పడుకొని ఉన్నాడు? పై ఎత్తైన. చాలా జాగ్రత్తగా పడుకోవాలా వద్దా? మరి నేను శయనిస్తే ఈ లోకమంతా ఏమైపోతుంది? జగద్రక్ష చింతాయోగం ఉంటుంది పరమాత్మకి. ఎప్పుడు కూడా ఈ యొక్క రక్షణ భారాన్ని తన పైన వేసుకొని రక్షించేటువంటి వాడు పరమాత్మ. మరి నేను హాయిగా నిద్రపోయాననుకోండి, మరి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఎలా? మనం చూసాం గజేంద్ర మోక్షం లోపల 10,000 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత కూడా తన శక్తి అంతా ఎప్పుడైతే క్షీణించిపోయిందో ఆ పరమాత్మను సంరక్షించి భద్రాత్మక అంటూ ప్రార్థన చేశాడు. నన్ను
నారాయణ రా అని చెప్పేసి అన్నదా ఎరుగు ఇతరమైన దేవుడు ఎవరినైనా ఎవరినైనా ఒక పేరుతో పిలిచిందా? ఎవరి పేరు కూడా తీసుకోలేదు. నీవే తప్ప ఇతప్పరం వెరుంగా మన్నింపందగుందేను రావే ఈశ్వర కావయవరద సంరక్షించు భద్రాత్మక. రావే ఈశ్వర అనిపించింది. ఈశ్వర అంటే సమస్తమైనటువంటి జగత్తంతా మీరున్నారనుకుంటున్నారో అలాంటి వాడు వచ్చి నన్ను రక్షించుగాక అని చెప్పేసి రావే ఈశ్వర కావయవరద అంట రక్షించు అని చెప్పేసి ప్రార్థన చేసింది ఆ యొక్క గజేంద్రుడు. మరి ఎవరైనా దేవుడైనా వచ్చాడా? ఎవరు వచ్చారు? భూయాలింగ సంభ్రంభి ఆయన చెవులో పాయి 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 అంటూ ఆయన చెవులో పడగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చాడంటే అన్ని రకాలుగా మనం చేస్తూ ఉంటాం. ఆ పరమాత్మ అనుగ్రహం కలగాలి అని చెప్పేసి అలా కష్టం తీరిపోయిందో లేదో ఆ దేవుడు కూడా మనం మర్చిపోతూనే ఉంటాం. ఆ మొక్కులు చెల్లించాలి అని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి అలా కష్టం తీరాలి మనకు కష్టాలు రాగాలి. ఆ పరమాత్మ దేవుడు పోయాడు, మనం పోయాం. మన ఆనందంలో మనం ఉంటూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తాడు? మళ్ళీ కష్టాలు మనం గుర్తుకొస్తాడు. కాబట్టి ఆపద నివారణ కావలసిన ఆపదలన్నీ కూడా తొలగించేటువంటి అందుకే కాదు దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా రక్షించినటువంటి వాడు పరమాత్మ నారాయణ మాత్రమే. ఇంద్రుడికి ఐశ్వర్యం పోతే ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడు నారాయణుడే. బలి చక్రవర్తి దగ్గరికి ఒక సంవత్సరంగా ఆ స్వర్గం ఆక్రమించుకుంటే ఆ స్వర్గలోకాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చిన వాడు నారాయణుడే. ఈ విధంగా దేవతలకు ఎప్పుడు ఎవరికి అమృతం కావాలి అంటే ఆ దుర్మావతారాన్ని ధరించాడు అని శక్తి కోల్పోతున్నా అంటే శక్తి కలిగేసి అమృతం లభించేలాగా చేశాడు దేవతలకు అందరికీ కూడా. అంటే ఎవరికి ఎప్పుడు ఆపదలు వచ్చినా దేవతలకు కానీ మనుషులకు కానీ ఆపదలు వచ్చినా కట్టి రక్షించేటువంటి వాడు పరమాత్మ నారాయణుడు మాత్రమే. కాబట్టి ఎప్పుడు ఎవరి ఏ దేవతలు వస్తారో ఏ మనుషులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చి వాళ్ళు మొరపెట్టుకుంటారో వాళ్ళు రక్షించే బాధ్యత ఆయన పైన ఉంది కనుక పై ఎత్తు ఇంకా ఆ చాలా జాగ్రత్తగా పడుకొని ఉన్నాడు పరమాత్మ. ఒక నిండు గర్భిణి పడుకొని ఉంటే ఏ విధంగా అటు ఇటు పొల్లాలి అన్నా కూడా ఎంత జాగ్రత్తగా పొందుతుందో కదులుతూ ఉంటుందో అదేవిధంగా ఆ పరమాత్మ కూడా ఆది శేషుడి పైన అంత జాగ్రత్తగా పడుకొని ఉన్నాడట. ఎందుకు అంటే సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా తన యొక్క ఉదరంలో ఉంచుకున్నాడు పరమాత్మ. ఆ సమస్త లోకాలు తన ఉదరంలో ఉన్నప్పుడు ఆయన వేగంగా అట్టించి కదలాడనుకోండి జగత్తంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. తన ఉదరంలో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ లోకాలన్నింటినీ సంరక్షించే బాధ్యత ఆయనదే కనుక ఆ లోక సంరక్షకుడైన పరమాత్మ చాలా జాగ్రత్తగా పడుతున్నాడు. పై ఎత్తు ఇంత జాగ్రత్తగా దేవుడు పైకి పెట్టి ఆర్తత్రాణ పరాయణుడు కదా ఆయన. ఎవరు ఎప్పుడు ఆర్తత్ర ఏం చేసినా కూడా వెంటనే పరిగెత్తుకు రావడం కోసమని ఒక చెవును పైకి పెట్టి నిద్రిస్తూ ఉన్నాడట. నిద్రించడం అంటే మనలాగా నిద్రించడం కాదు. మనం నిద్రిస్తే పక్కకు వచ్చి ఏం చేయకపోతే గట్టి ఆల్చినా టీవీ పెట్టుకున్నా లేదా రోడ్డు కొట్టినా కూడా మనం ఎవరు నిద్రిస్తూ ఉంటాము. కానీ పరమాత్మ అలా నిద్రించాడండి. ఎలా నిద్రిస్తాడు అంటే ఇద్దరిని లేపడం చాలా కష్టం. ఒకవేళ నిద్రిస్తున్నట్టు నటించేవాళ్ళను నిద్రిస్తున్న వాళ్ళని కళ్ళు మూసుకుంటా నిద్రిస్తున్నాను అని అనుకుంటా వాళ్ళ గురించి తెల్లగరగా ముచ్చలు పెట్టడం వాళ్ళని వింటూనే ఉంటారు. నిద్రిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. మరి కొంతమంది చాలా గాఢంగా నిద్రిస్తూ ఉంటారు. పక్కకి ఏమైనా అయిపోదు, ఏం సంబంధం ఈ లోకంతో సమస్త బంధాలు తెలుసుకొని నిద్రిస్తూ ఉంటారు. ఇరవని అరవని ఏం చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి చెవులకు శబ్దం కూడా పొద్దు వాడు నిద్రాభంగం కాదు వాడు. కాబట్టి అలా కాదు పరమాత్మ చాలా జాగ్రత్తగా నిద్రిస్తున్నాడు. అంటే ఎప్పుడు ఎవరి ఆర్తనాదం విన్నా కూడా వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించడం కోసమని జగత్తింతా యోగంతో అప్పుడు కూడా వీళ్ళందరినీ
వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉద్ధరింప చేయాలి, ఎలా వీళ్ళందరినీ కూడా మళ్ళీ సన్మార్గంలో నడిపించాలి అని ఆలోచిస్తూ ఈ జగత్తునంతా కూడా ఏ విధంగా ఉద్ధరింప చేయాలి, అమ్మవారిని పంపించాలా లేదా ఇంకా ఎవరైనా ఆత్మాలను పంపించాలా, ఆచారాన్ని పంపించాలా, ఏ విధంగా వీటిని సులభంగా లభించేలాగా తత్వాన్ని అర్థమయ్యేలాగా ఎలా తెలియజేయాలి అని ఆలోచిస్తూ ఎలా ఉద్ధరింప చేయాలి అని ఆలోచిస్తూ పరమాత్మ పడుకొని ఉంటాడట. అలా పడుకున్నటువంటి పరమాత్మ ఆ వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క పరమన్ ఆడిపాడి. ఆ పరమాత్మ ఎవరు? పరమన్ అంటే గొప్పనైనటువంటి వాడు. ఆ గొప్ప తత్వము పరమతత్వాన్ని తెలియజేస్తున్నాము వారి ఇక్కడ కూడా. మళ్ళీ పరతత్వము అంటే ఆయనకాయనే స్వతంత్రుడు. Raja
कोटि ब्रह्मांड नायकस्य पुराण पुरुषोत्तम जगत्कुटुम्बिन रक्षणावतीरस्य सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री सीतारामण्यन स्वामिन नित्योत्सव पत्सोत्सव मासोत्सव यंत्रोत्सव पवित्रोत्सव वल्लभोत्सव धूपोत्सव दीपोत्सव कल्याणोत्सव कलास्थापनोत्सव वसंतोत्सव अध्यानोत्सव विविधोत्सव निर्विच्छनिच्छ भवन्तोन्महन्तोन् गुण्हन्तो आगता सर्वप्राणिनां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरोग्यैश्वर्या इति भवन्तोन्महन्तोन् गुण्हन्तो स्वस्ति प्रजा परिपालयन्तां न्यायेन मार्गेण ओंगिरहरंद उत्तमन पेरवाड़े नागनबाई कुचाते निरायना नीयननिराया तिगर कुमार पेद ओंगि मेरं जगोड़ मेरा ओंगवाड़े कोड़े पुण्यकंदकपा तेगा कोकरिंदो शीतमराय पतिबांगा कुरांदरेंगम बल्लम अशोकर नीगा श्रीरंगनायकी संजातं कृपा वात्सल्य सागरं सर्वे आत्मभागाय श्रीनिवासं भजे श्रीशैले जलयाने हरियार हलवार अरंग हलवार एडगो वन्नंद निल्लोल्वार अरंजोरंद मंडलकंवार त्रिविक्रमत्वच्चरणान् भुजद्वयं मणीयमूर्धानमलङ्करिष्यसि वन्दे जगदापदनं मुनिं यशुतेरुत्तरं भागं चक्रे द्राविडभाषया श्रीमते रङ्गयानाक्रमुनिः श्रीरङ्गवासिनी भूयात् नित्यश्री नित्यमङ्गलम् अरुणप्पार् श्री 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 परमानंद परिव्राजकाचार्य श्री 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 श्रीमन्नाथ रामज्ञ स्वामी अरुणप्पा वेदांत पंडित शास्त्र विद्वान श्री श्री वेंकटाचार्य स्थानाचार्य स्वामी अरुणप्पा गंगोत्री श्री 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 गंगोत्री रामानुजदासन स्वामी विग्रहाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्री 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 रामानुजदासन स्वामी अरुणप्पा आचार्य स्वामी తర్వాత 2001లో మేము నిజామాబాద్ చదువుకున్న సమయంలో ఈ ఆలయాన్ని వచ్చి స్వామివారి సేవించుకునే భాగ్యం మాకు అప్పుడు జరిగితే తిరిగి ఇంతకాలం తర్వాత అత్యంత శుభమైనటువంటి ఈ ధనుర్మాస కాలంలో స్వామివారిని సేవించుకునేటటువంటి ఒక గొప్ప భాగ్యం మాకు కలిగిన రోజు. మీ అందరికీ కాలక్రమంలో ఎవరైనా బద్రికాశ్రమానికి వచ్చిందంటే ఆ యాత్ర అనుభవం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు కూడా ఎంత కఠినంగా ఉంటుంది అనేటువంటిది మేము అందరూ చూసింటారు. కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయడం, అత్యంత కఠినమైనటువంటి ఎన్నో దివ్య దేశాలకు వెళ్ళి సాధన చేయడం, అక్కడ ఉన్నటువంటి భగవంతుని ఆరాధించడం, అత్యంత కఠినమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేయడం, ఇలాంటి వాటన్నింటినీ కాదు భగవంతుని సేవించుకోవడం కోసమని ఆ గౌరవ మనకి అత్యంత సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశించి తను ఆచరించి దాని ఫలితాన్ని తను పొంది మనందరినీ కూడా ఆ మార్గంలో నడిచి భగవంతుని పొందని అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి సమయమే ధనుర్మాసం. మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఎలా ఆరాధించాలి అనే ఆరాధన చేస్తూ మనందరికీ నేర్పించినటువంటి ఈ శుభ సమయాన్ని మనందరం కూడా అమ్మవారి గారు ఆ గోడమ్మ గారి గుడిలో సీతారామచంద్రుల వారి గుడిలో తిరుపావై యొక్క అనుసంధానపూర్వకమైనటువంటి అనుష్ఠానం చేసి వారి కృపను పొంది మనందరం కూడా భగవద్గృహకు పాల్గొనడం. రోజు ఇక్కడ ఉదయకాలంలో తిరుపావై అనుసంధానం జరుగుతుంది. ఆ కాలంలో అందరూ ఉండి ఆ యొక్క
ఇలా ఆచరించడం ద్వారా మనం వారిని పొందొచ్చు అనే దాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ అన్వయించుకుంటూ ఆ మార్గంలో నడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ జై తస్య ప్రకృతినే తస్య స్పరస్య మహేశ్వరః. గోష్ఠి చేసి గుణైశ్వర్యశీలాద్యనవధికాతిశయ సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం విద్యానకాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం. ఆడుకున్నాం బాగా ఇచ్చాము అన్ని నేర్చుకోవడం మా ఆటలలో వారు పాటల్లో ఉన్నారు, మీరు ఆటల్లో ఉన్నారు. ఆటలు మొత్తం తెలియదు మీరు పక్కకి సుదర్శనానికి పక్కకి టీచర్ మధ్యలో ఆంగ్లం వస్తుంది మొత్తం ఉంది చాలా బాగా 20 దాని తర్వాత అంటే ఐశ్వర్య రాముడు అప్పటి నుంచి చాలా ఆ రోజు వచ్చారు చాలా కృష్ణస్వామితో కృష్ణస్వామితో మీరు కదా అవునా వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రం ఉన్నారు అయిపోయి మన షాద్నగర్లో అయిపోయి షాద్ మహేష్ వేరు 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 సుదర్శనం తీసుకోండి ప్రసాదం తీసుకోండి జయ జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు కూడా చదవాలి